ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:35. సింగడి సినీ గీతాల కార్యక్రమం. ఇప్పటి సందే 10 దాకా మిమ్మల్ని అలరించే ఈ పాటల సందడిలో మొదటి అర్ధగంట సేపు తిరుగాడే మైక్రోఫోన్తో మా ఆర్జే సంధ్యలీల ఎండాకాలంలో ఆదిలాబాద్ ఆనందాలు, పలువురి శ్రోతల అభిప్రాయాలు పాటల నడుమ అందిస్తుంది. ఇదైనాక హలో ఆదిలాబాద్ శ్రోతలు ఫోన్ ద్వారా, వాట్సాప్ సందేశాల ద్వారా ఆప్తులకు, దోస్తులకు, చుట్టాలకు పెళ్లి రోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు 100.2 FM నుంచి 230081 230082 నంబర్లకు 08732 కోడ్ను జత చేసి శుభాకాంక్షలు అందించి పాటలు వినొచ్చు. ఇంకా వాట్సాప్ ద్వారా కూడా సందేశం అందించాలనుకుంటే 9381924227 ఈ నంబర్కు సందేశం పంపించి పాటినచ్చు. ఎండాకాలం అనగానే మస్తు మందికి మన ఆదిలాబాదే యాదికొస్తుంది. ఎండలే కాదు, అన్నీ అంటే చలికాలం చలెక్క, వానకాలం వానలెక్కువ ఉంటాయి. ప్రతి ఏడాది కంటే ఈయోడు ఎండలు మస్తు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు జాగ్రత్తగా ఉండుండ్రి అని వైద్యులు కూడా సలహాలు అందిస్తున్నారు. ఇక చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు 24 గంటలు తిరుగుతూనే ఉన్నాయి. గిసుంటి ఎండలల్లా ఎండాకాలంలో ఆదిలాబాద్ ఆనందాలు అందించడానికి తిరుగాడే మైక్రోఫోన్తో మా ఆర్జే సంధ్యలీల పలువురు శ్రోతల ముచ్చట్లను పాటల నడుమ అందించడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరెవరు ఏం మాట్లాడుతారో, మరి మా సంధ్య ఎక్కడెక్కడికి పోయిందో, ఆమె ముచ్చట్లు అందించే ముందు ఈ పాట ఇందాం. ఈ పాట అయినాక సంధ్యలీల అందించి ముచ్చట్లు నిందా. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం. తిరుగాడే మైక్రోఫోన్తో మా ఆర్జే సంధ్యలీల మన ఆదిలాబాద్ పట్టణంలోని పలువురు శ్రోతలతో ఎండల నుంచి ఎసుంటి రక్షణ తీసుకుంటున్నారో ఆ విషయాలు, ఇంకా పిల్లగాళ్ళు సెలవులలో ఏం చేస్తున్నారో మాట్లాడించడానికి సిద్ధంగా ఉంది. మరి సంధ్య చెప్పు. శిశు మందిర్ లో వచ్చిన సమ్మర్ క్యాంప్ ఇక్కడ నడుస్తున్నది. పొద్దున్నే మస్తు మంది పిల్లలు ఇక్కడ అన్ని ఆటలు, పాటలు, డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిండ్రు. ఇది 12 గంటల వరకు ఉంటదట. ఆట విడుపు కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకుంటా ఒకసారి. శుభోదయం మేడం. నమస్తే అండి, శుభోదయం. అయితే కవిత గారు, ఇక్కడ పిల్లలు పొద్దున్నే రావడానికి మరి ఎట్లా ఆసక్తి చూపిస్తున్నారు? మంచిగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. ఇట్లా మన సాంప్రదాయ సంగీతము, సాంప్రదాయ నృత్యము, తర్వాత ఇన్స్ట్రుమెంట్ అయిన వీణ నేర్చుకుంటారు. మంచిగా శ్రద్ధ మ్యూజిక్ పెట్టి మంచిగా నాట్యం కూడా నేర్పిస్తున్నారు పిల్లలు. అన్నమాచార్య కీర్తనల మీద వీళ్ళు నృత్యం చేస్తారండి. అయితే ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు ఇట్లా పిల్లలని కూడా? ఇది ఫస్ట్ మేము సంగీతం అంటే గాత్రం స్టార్ట్ చేసినాము. దాంట్లో మంచి అభిరుచి ఉన్న వాళ్ళు నేర్చుకునేవారు. దాంతోపాటు గాత్రంతో పాటు కూచిపూడి నృత్యం ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి తర్వాత ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి నుంచి గాత్రము, వీణ నేర్పించేదాన్ని అండి. తర్వాత కూచిపూడి స్టార్ట్ చేసినాం.
మరి ఇట్లా నాట్యంతో పాటు ఇంకా ఏమేమి నేర్పిస్తారు పిల్లలకు ఆట విడుపుగా? ఆ, వీళ్ళు ఆ సంగీతము, ఈ నాట్యము ఇవన్నీ అయిన తర్వాత ఆట విడుపుకి వీళ్ళందరూ కలిసి ఆటలు ఆడుకుంటారు. ఈ మాకు గ్రౌండ్ అది మాది చాలా పెద్దగా ఉంది. దీంట్లో పులి వచ్చి మేక అని ఇవన్నీ చాలా ఆటలు ఆడుకుంటారు. ముట్టుకునే ఆట అని, ఇట్లా హెల్ప్ అని, జోడి ఆట అని, ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఆట విడుపు పిల్లలకి ఈ రోజుల్లో అసలు పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు. ఇట్లాంటి దూరం అయిపోతున్నారండి. వాళ్ళకి సెల్ ఫోన్, టీవీ తప్ప వేరే ఆహ్లాదకరమైనది ఒకటి ఉంటుందని వాళ్ళకి అసలు తెలుస్తలేదు. అయితే నేను వాళ్ళకి తెలియాలని ఏం చేస్తామంటే, ఈ క్లాసెస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు వాళ్ళకి మంచి ఆటలు ఆడిపిస్తాం. వాళ్ళు ఎంత ఆనందం, వాళ్ళ మొహాలు చూడాలి. ఇక ఒక్కొక్కరు ఇలా ఉంటుందా ఆడుకుంటే ఎంత అని వాళ్ళు ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. ఎంత పిల్లలు కూడా ఆరోగ్యం ఉంటారు కదా, అభివృద్ధి చెందుతుందండి ఆటలతో పాటు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు స్కూలు అనుకుంటా మొత్తం గడిపేస్తూ ఉంటారు. అట్లా ఆటలు ఆడుకోవడానికి సమయం కూడా దొరకతలేదు. మళ్ళీ ఇది కూడా మనం ఈ సంగీత కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ కానీ, కూచిపూడి నృత్యం కానీ వీణ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి మంచి మెమరీ పవర్ పెరుగుతుందండి. ఎందుకు మెమరీ పెరుగుతుందంటే వాళ్ళు తాళం వేసుకుంటే చేతితోటి తాళం వేసుకుంటూ మళ్ళీ దాంతో పాటు పాట పాడాలి. అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది, అంటే వాళ్ళు ఒకేసారి రెండింటి మీద దృష్టి పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైందంటే మన మైండ్ అనేది షార్ప్ అవుతుంది. అందుకని రెండు కలిపి పాడడం అనేది ఒక మంచి ఏకాగ్రతకి, మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి పెంచడానికి కూడా తోడ్పడుతుంది. మళ్ళీ అదే విధంగా ఈ కూచిపూడి నృత్యం అనేది మంచి ఫిజిక్ గా ఉండడానికి, పిల్లలు ఆడతలేరు, 24 గంటలు కూర్చుంటున్నారు, అటుకే అలవాటు పడిపోతున్నారు. మంచి ఫిజిక్ గా ఉండడానికి, మంచి ఆకృతి మంచిగా రావడానికి, హెల్తీగా ఉండడం కోసము మాకు ఇక్కడ ఈ గ్రౌండ్ కూడా అట్లనే ఉంది. దీంతో ఆక్యుపెంచర్ కూడా అవుతుంది అంటున్నారు. మాకు ఒక పేరెంట్ వచ్చారు, ఇదేం మాకు కాలు నొప్పి ఉండేదండి మా పాపకి, ఇక్కడికి జాయిన్ అయిన దగ్గర నుంచి కాలు నొప్పి పోయింది, మంచిగా నొప్పి అంటలేదు. మళ్ళీ ఈ డాన్స్ అది చేసి ఆడుకునేసరికి మంచి ఆకలి కూడా పుడుతున్నది, మా తినడానికి కూడా సతాయిస్తలేదు, హాయిగా పడుకుంటున్నారు తినేసి అని పేరెంట్స్ చెప్తున్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది పిల్లలకు ఇట్లా ఆట విడుపుగా నేర్పించడం, వీళ్ళని ఇంత సంతోషపరచడం? నాకు వాళ్ళకంటే ఎక్కువ ఆనందం అండి అసలు. నేను పిల్లలతో స్పెండ్ చేయడం, ఇట్లా మన ట్రెడిషన్ నాకు చాలా ఇష్టం. నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర వరకు వెళ్ళాను, న్యూఢిల్లీ దగ్గర ప్రైమ్ మినిస్టర్ ముందు పాడినాను. నాకు ఇట్లా పిల్లలకి అన్ని నేర్పించడం, వాళ్ళతో గడపడం నాకు చాలా చాలా ఇష్టం. నేను యాక్చువల్గా ఎంఎస్సీ బిఎడ్ చదివినా కానీ నాకు అవకాశాలన్నీ దీంట్లోనే వచ్చినాయి. మరి ఇప్పుడు చిన్న పిల్లలతో ఆడుకునేటప్పుడు మీకు కూడా చిన్నతనం యాదికి వచ్చి కూడా వాళ్ళతో కలిపి ఆడతానండి. ఈ మేడం వాళ్ళని అందరినీ కలిపి నేను ఇంకా ఎంకరేజ్ చేసి అందరం కలిసి ఆడుకుంటాం. అవునా? ధన్యవాదాలు. మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనే ఉంది, కానీ సమయం అక్కడ సరిపోదు. ధన్యవాదాలు మీకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు. మీకు కూడానండి ధన్యవాదాలు. కవిత గారు, ఇంత మంచి విషయాలు తెలియజేసిండ్రు మీరు. మీకు ఇష్టమైన పాట కూడా చెప్పండి, మా వనజ అక్కడ ప్రసారం చేస్తారు. తప్పకుండా. సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహే సంతాన గోపాల కృష్ణం. మస్తు వాడిండ్రు మీరు పాట, చాలా చక్కగా వాడిండ్రు. మీకు ఇంట్లో ఆ పిల్లలకు నేర్పించాలనే అభిలాషతో పాటు ఇంత మంచి స్వరం కూడా మీకు దేవుడు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది మీరు వాడుతుంటే. ధన్యవాదాలు. అట్లనే పాడినందుకు మీకు ఇష్టమైన పాట కూడా ఏదన్నా చెప్పండి. ఇందిరా సినిమాలోని లాలి లాలి పాట. ఓకే, తప్పకుండా మీకోసం అదే పాట ప్రసారం.
మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై తిరుగాడే మైక్రోఫోన్తో మా ఆర్జే సంధ్యలీల. ఎండాకాలంలో ఆదిలాబాద్ ఆనందాలు పలువురి శ్రోతల అభిప్రాయాల్ని అందిస్తున్నది. ఇప్పుడు ఎవరితో మాట్లాడిస్తుందో ఇందాం. ప్రత్యేకమైన ఆదిలాబాద్ కుండల దగ్గరికి వచ్చిన అయితే ఫస్ట్ చల్లటి నీళ్లు అనగానే ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నా, ఏం వచ్చినా, ఏసీలు వచ్చినా, చల్లటి నీళ్ళ కోసం ఎన్ని సదుపాయాలు వచ్చినా కూడా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కుండని, రంజనే. మరి మన ఆదిలాబాద్లో ఇంకా ప్రత్యేకం రంజన్లు తయారు చేసుడు. అయితే ఇక్కడ ఒక అమ్మ ఉన్నది, కుండలు తయారు చేసే అమ్మ. చిన్న కుండలు, పెద్ద కుండలు, గురుగులు, దీపాలు అన్నీ తయారు చేసుకుంటా ఇక్కడ కూర్చున్నది. అవన్నీ పట్టుకొని అమ్మతోటి మాట్లాడిస్తాం. గల్ల గురుగులు కూడా ఉన్నాయి. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. నీ పేరు? నా పేరు విజయలక్ష్మి. నేను ఇవన్నీ బిజినెస్ చేసుకుంటా బతుకుతున్నాం. ఇక ఇంట్లో చేసేటోళ్ళు లేరు, కొనుకొచ్చుకుంటాము. ఈ గురికి దీపంతా అన్ని కొనుకొచ్చుకుంటా ఏదో ప్రజల సేవ అయితే చేస్తున్నాం ఇప్పటికి. అయితే మరి నువ్వు తయారు చేస్తుందా నీకు కుండ తయారు చేయరాదు నాకు. మరి ఓళ్ళు తయారు చేస్తారు? కొనుకొస్తా. కుస్లాపూర్కి వెళ్ళేస్తా, ఇక్కడ కొంటా, ఉట్నూరులో కొనుకొస్తా. ఇక అన్ని జాగాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటా. ఇట్లా మరి ఇన్ని గనం ఉన్నాయి, ఇవన్నీ అమ్ముడు పోతాయా? పోతాయి, అమ్ముడు పోతాయి. చాలా ఇంకా నాకు అట్లనా? మంచిదే. మరి గిరాకీని బట్టి అమ్ముతాయి. ఇక అంతే. ఇప్పుడైతే ఎండాకాలం ఉంటది. మరి దినమంతా ఉంటుందా షాపు? సాయంత్రమే తెరుస్తా? ఈ దినం అంతా ఉంటది. పొద్దున 9 నుంచి 8 నుంచి అయితే రాత్రి 10 దాకా. తర్వాతనే ఇంట్లోకి పోయి అన్నం తింటా నేను. అవునా? ఇప్పుడు ఇలా ఏమేమి ఉన్నాయి చెప్పు ఒకసారి. గురుగులు, చిప్పలు, దీపెంతలు, చిన్న పావులు, అన్ని పెద్ద కుండలు, చిన్న కుండలు, చిన్న గురుగులు, పెద్ద గురుగులు, డిజైన్ దీపెంతలు, మన కుమ్మరి దీపెంతలు, రంజన్లు, కుండీలు, అన్ని గల్ల గురుగులు అన్ని ఉంటాయి ఇక్కడ. అవును. లేదు ఈ వస్తువు అన్నది లేదు. ఇప్పుడు మన ఆదిలాబాద్ లో బాగా ఫేమస్ కదా ఇవి రంజన్లు. ఫేమస్ అంటే ఆదిలాబాద్ అంతా ఫేమస్ ఎక్కడ లేవు ఈ కుండలు, రంజన్లు. మొత్తం మన ఆదిలాబాద్ లో మంచిగా నడుతుంది ఈ బిజినెస్. అవును. ఎక్కడ ఈ కరీంనగర్, హైదరాబాద్ దాకా చూసినా గానీ ఇట్లా నడతలేదు. మరి కొనుడు కూడా అట్లనే ఉన్నదా జనాలది? కొనుడు బాగా కొంటుండ్రు. ఇప్పుడు ఇదే కుండలు అన్నం తింటుండ్రు, నీళ్లు తాగుతుండ్రు, కూరలు వండుతుండ్రు. ఈ పేద ఫ్యాషనే వచ్చింది మళ్ళా. పప్పుకు, చేపలకు, కూరలకు, అన్నంకు అన్ని మళ్ళీ ఇవి అవుతున్నాయి. ఛాయ కప్పుల కాడికి వెళ్ళి అమ్ముతున్నాం. కరెక్టే. మరి ఎవరు చేస్తుంటారు? మీ అంటే మీ మామ చేస్తుండే. రంజన్లు ఎవరు చేస్తుంటే? మా అత్త చేస్తుండే, నేను చేస్తుంటే. ఇప్పుడు నాకు చేతనైతే లేదు. అత్తమ్మ చనిపోయింది. ఇక కూర్చున్న కాడ బిజినెస్ చేస్తున్నాయి. అవునా? విజయలక్ష్మి అమ్మ, మంచిగా మాట్లాడినావు. సరే, నీ కుండలన్నీ అమ్ముడు పోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. రంజన్లన్నీ అమ్ముడు పోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కుండలు అమ్ముకునే విజయలక్ష్మి అమ్మ మంచి వివరాలు అందించింది కదా. అయితే మా ఆర్జే సంధ్యలీల ఆదిలాబాద్లో ఎండాకాలం ఆనందాలు ఎట్లా గడుపుతున్నారు ప్రజలు అని తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా అందిస్తున్న వివరాలు వింటున్నాం కదా. ఇప్పుడు ఎవరితో మాట్లాడిస్తుందో విందాం. మన వనజ, ఇక్కడ నేను తాటి ముంజల దగ్గరికి వచ్చిన. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తాటి ముంజలు. కొబ్బరి బొండం లాగానే ఉంది తాటి ముంజ. దాంట్లో ఒక 3-4 తాటి ముంజలు వెళ్తాయి. ఇప్పుడు ఈయన మస్తు అమ్ముతున్నాడు ఇక్కడ. అయితే ఎక్కడి నుండి తెస్తాడో అడుగుదాం, తెలుసుకో. చెప్పు మేడం. మేము ఇక్కడ నుంచి నిర్మల్ నుంచి తెచ్చుకొని ఇక్కడ వ్యాపారం చేస్తామా మేడం. అంటే మాకు కొంచెం కష్టం సుఖం ఉంటుంది, అయినా కానీ మేము భరిస్తున్నాం. ఇక్కడ మేము మేడం 4 గంటలకు వెళ్తాం పొద్దున.
ఇక వస్తాం సాయంత్రం 3 గంటలకు 2 గంటల దాకా వస్తాం మేడం. చెట్టు నుండి మీరే వస్తారా కాయలు? చెట్టు నుంచి వస్తారు, మేము కొనుక్కొని తెచ్చుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ ఒక్క తాటి ముంజల ఎన్ని వెళ్తాయి? 2 వెళ్తాయో 3 వెళ్తాయో మేడం, చెప్పలే. ఎన్ని రోజులు ఉంటది ఈ తాటి ముంజ? దీంట్లో ఎన్ని రోజులు నిల్వ ఉంటది ఈ తాటి? ఇది మేడం, ఇది మన చెట్టు మీద ఉన్నది అనుకో, వారం రోజులు దాకా ఉంటుంది. ఇక్కడికి వచ్చింది అనుకో మేడం, రాదు. ఇక్కడికి వచ్చినాక ఖరాబ్ అయిపోతుంది. అంటే కిలోలు తెస్తారు ఇట్లా? కిలో హిసాబు లేదా మేడం. ఇది మరి తాటి ముంజ ఒక్కటి ఎంత రేట్ అమ్ముతున్నారు? డజన్ ఎట్లా అమ్ముతున్నారు? మరి జనాలు ఎట్లా కొంటున్నారు? అది డజన్ మేడం 80 రూపాయలు, ఇది 20కి 3 అమ్ముతున్నాం మేడం. అంతేకాని ఎక్కువ చాలా ఏం తీసుకోవట్లేదు. అంతే 20కి 3, 10కి 2 అమ్ముతున్నాం మేడం. కాలంలో బాగా ఇష్టపడతారు కదా తాటి ముంజ తినడం. అంటే మేడం ఇక కడుపుకు చల్లదనం కోసం మేము అమ్ముతున్నాము. మీ తాటి ముంజలు అన్ని అమ్ముడుపోయి అన్ని తిని చల్లగా ఉండాలి ఆదిలాబాద్ వాళ్ళు అందరని మేము కూడా కోరుకుంటున్నాం. మంచిగా మాట్లాడినావు. నీ పేరు చెప్పలేదు. రవీందర్. ధన్యవాదాలు మంచిగా చెప్పినందుకు తాటి ముంజల గురించి. ఎండల్ని వేటాడి ఎండలతో పోరాడి ఎండల్లో పందం కట్టి ఆడి పాడామే అక్కమ్మ కాగమ్మ తిరిగేటి కానల్లో అడ్డడ్డ చుట్టి పల్లో పడ్డామే పలికింది కొబ్బరా పుంజు తన్నింది దేవరకొండ పొలిమేర నెల్లాగుంట. తిరుగాడ మైక్రోఫోన్తో ఆర్జే సందిలిలా ఎండాకాలంలో ఆదిలాబాద్ ఆనందాలు పలువురు శ్రోతలతో అందిస్తున్న ముచ్చట్లుంటున్నారు. అయితే ఈ కార్యక్రమం చివరి అంకంకి వచ్చేసింది. ఇదైనాక హలో ఆదిలాబాద్ కార్యక్రమం ఉంటుంది 10 కొట్టిందాక. 230081 230082 నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడి కోరిన పాటి నుండి. మరి చివరిగా ఎవరితో మాట్లాడిస్తుందో సంధిలీలా విందాం. చిన్నపిల్లలకు పెద్దోళ్ళందరికీ ఈ ఎండాకాలంలో బాగా ఇష్టమైంది చల్లగా తీయగా పానంకు మంచిగా ఐస్ క్రీమ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్కి వచ్చిన మన ఆదిలాబాద్లో బాలాజీ ఐస్ క్రీమ్ చాలా మంది ఇష్టపడి తింటారు. అదే షాప్కి వచ్చిన. చెప్పండి ఏమేమి ఐస్ క్రీమ్స్ తయారు? फालूदा स्पेशल, बादाम रबड़ी स्पेशल, फिर बादाम शेक है, फ्रूट सलाद, लस्सी, फिर आइसक्रीम में रोज़ है, चाइना किंग है, अमेरिकन ड्राई फ्रूट, राजभोग, फालूदा स्पेशल है, खोवा, लस्सी है, स्पेशल है, ड्राई फ्रूट खोवा. ये पूरा नाम बता रहे आप, पर ये धूप में कौन सा स्पेशल है आइसक्रीम सबके लिए? बादाम शेक ज़्यादा चलता है इस्लामाबाद में, सबसे ज़्यादा टॉप बादाम शेक रहता है. फिर उससे स्पेशल बादाम रबड़ी है और उससे स्पेशल ड्राई फ्रूट शिकंजी है. फिर मिक्स फ्रूट सलाद भी है जो धूप काले में स्पेशल रहता है. हाँ, ये कब बनाते? ये सुबह में बनता है, फिर पूरे दिन चलता है. कितना बनता है रोज? तकरीबन 200-300 लीटर माल जाता है सब पूरा आदिलाबाद के पब्लिक रस रहता है हमारे पास. हाँ, पूरे दुकान भर के रहती है, पूरे दिन रस रहता है. ऐसा. अब मैंगोस भी बहुत मिलते ना, आम बहुत मिलते हैं इस सीजन में. आम से क्या आइसक्रीम बनाते? आम का मैंगो का आइसक्रीम बनाते हैं, मैंगो स्पेशल. मैंगो स्पेशल आइसक्रीम रहता है. ऐसा? हाँ, सीजनेबल फ्रूट वगैरह आइसक्रीम भी बनाते हैं. जैसे सीताफल का सीजन आता है तो सीताफल का बनाते हैं, मैंगो का आता है तो मैंगो का बनाते हैं. और सर्दी में अदरक मिर्ची का भी आइसक्रीम बनाते हैं. अदरक मिर्ची का वो आइसक्रीम कैसा रहता? वो थोड़ा तीखा लगता है, स्पाइसी रहता है नॉर्मल. आप सर्दी में खाए तो थोड़ा स्पाइसी लगता है, वैसा बनाते हैं. लोग कैसे आ रहे फिर खाने के लिए आइसक्रीम बहुत आपका? आ रहे बहुत आ रहे फुल पब्लिक. ऐसा? हाँ, क्या लोग पूरा इसमें बनते क्या? खड़े भी रहते हैं, कोई खड़े भी पीते हैं, कोई बैठ के पीते हैं. फुल ट्रैफिक रहता है, रस फुल रहता है. पर पी के चले जाते? पी के चले जाते हैं. कोई खड़ा पी रहा है, कोई बैठ के पी रहा है. किसी को आ रहा 10 मिनट आधे घंटे से भी नंबर आता है, पर कोई गुस्सा नहीं करता, पी के चले जाते. ऐसा? हाँ. आपको कैसा लग रहा फिर इतने जन अच्छे लग रहा. आइसक्रीम आपका खा रहे तो? बहुत अच्छा लग रहा है कि भाई हमारा इतना क्वालिटी हम मेंटेन कर रहे हैं, इसलिए लोग हमारे पास आ रहे हैं. क्या क्या फ्रूट्स मिलाते हैं और इसमें? एप्पल है, अनार है, मौज, फिर अंगूर, फिर बादाम स्पेशल, फिर खोवा हम खुद घोट के बनाते हैं, स्पेशल खोवा रहता है हमारे पास. ठीक है, बहुत अच्छा बोले आइसक्रीम के बारे में. शुक्रिया आपको. थैंक यू. वेलकम. చల్లని గాలుల్లో
సరసాలాడే మల్లెల జల్లుల్లో. ఆ తర్వాత ఏమిటో పాడు చూద్దాం. చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే, ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఓనమంది ఉల్లాసం.